అట్లాంటి సిచ్యుయేషన్లో వచ్చినోడు ఆ తర్వాత గోద్రా అల్లర్లు అయినా సరే పబ్లిక్ గెలిచారు, ఓట్లేసి గెలిపించారు అతన్ని. ఆ తర్వాతన 3 సార్లు వరుసగా ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1 మౌలిక సదుపాయాలు ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్. భారతదేశంలోనే ఎక్కడ గుజరాత్? అది ఒక ఎడారి ప్రాంతం లాగా ఉండే పార్ట్. ఇవాళ ఏది జరిగినా అక్కడికే ఫస్ట్ పారిశ్రామికవేత్త పరుగు పెడతాడు. అలాంటి మానవ వనరులు, క్రమశిక్షణ కలిగిన, నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని 30 ఏళ్ల క్రితం తయారు చేశాడు ఆయన. వాళ్ళ స్కూళ్ళల్లో చదువుతున్నప్పటి నుంచే ఫ్యాక్టరీలతో లింక్ అయ్యి ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలు రిలేటెడ్ పనులు నేర్చుకుంటారు వాళ్ళు. స్కిల్డ్ లేబర్ని ఆ రోజుల్లోనే తయారు చేశాడు. ఎడ్యుకేషన్ మిస్ కాకుండా ఫ్యాక్టరీలో స్కూల్ పెట్టించాడు, ఫ్యాక్టరీ యజమానుల చేత స్కూల్ నడిపించాడు. ఆ దార్శనికతతో అది భారతదేశంలో నెంబర్ 1 అయిన తర్వాతన అప్పుడు ఇతనికి అడ్మినిస్ట్రేషన్ తెలుసు. అంటే నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ ముఖ్యమంత్రిగా చేసి ప్రధానమంత్రులు అయినోళ్ళు కాదు, కింద నుంచి పైకి వెళ్ళినోళ్ళు కాదు. వారసత్వ కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినోడు, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ. అదే మోడీ కార్యకర్త నుండి జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడు, ఆ పైన ముఖ్యమంత్రి, ఆ పైన ప్రధానమంత్రి అయినోడు. అసలు వీళ్ళని ఆయనతో పోల్చకూడదు, ఎందుకంటే అస్తమ శశాంకం తేడా. రెండోది వచ్చేటప్పటికి తను వరుసగా 3 సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చినాడు. వరుసగా 3